నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్పాత్లపై పడుకునేవారు చలి తీవ్రతకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ఉదయం 5 గంటలకే ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి, డార్మెటరీలు, మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి, డార్మెటరీలు, మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. అంతేకాక నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. నిరాశ్రయులు వసతి కేంద్రాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని, ఇందుకు గాను అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డిని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. గడిచిన 2-3 ఏళ్ల నుండి నల్గొండ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో నిరాశ్రయుల వసతి గృహాన్ని నిర్వహించడం జరుగుతుందని, దీన్ని వినియోగించుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నెంబర్ సమర్పిస్తే చాలన్నారు. ప్రస్తుత నిరాశ్రయుల వసతి కేంద్రంలో 17 మంది ఉన్నారని, 60 మందికి వసతి కల్పించేందుకు ఇక్కడ అవకాశం ఉందని, మహిళలు, పురుషులకు వేరువేరుగా డార్మెటరీలతో పాటు టాయిలెట్ సౌకర్యం ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఆధారం లేనివారు, ఆశ్రయం లేనివారు, వివిధ కారణాల వల్ల ఇంటి నుండి బయటకు వచ్చిన నిరాశ్రయులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉండవచ్చని, జిల్లా ప్రధానాసుపత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రం పూర్తి భద్రతతో ఉందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన వారి సహాయకులు, అత్యవసర చికిత్సలకు వచ్చిన వారి సహాయకులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాజువాలిటీతో పాటు ఆసుపత్రికి క్యాంటీన్, నిర్మాణంలో ఉన్న పీజీ హాస్టల్ను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, స్టోర్ రూమ్కు ఉపయోగిస్తున్న గదులు సద్వినియోగం చేసుకోవాలని, మున్సిపల్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్జీ కళాశాల వద్ద ఉన్న వీధి వ్యాపారుల షట్టర్లను రెండింటిలో ర్యాకులు ఏర్పాటు చేసి వినియోగించని దుస్తులు, చెప్పులు, బూట్లు వంటి అవసరమైన వారు వినియోగించుకునేందుకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆర్డీఓ వై అశోక్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ మూసాబ్ అహ్మద్, జీజీహెచ్ డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ నాగేష్, తహసీల్దార్ పరశురాం తదితరులున్నారు.